ఉరవకొండలో ప్రపంచ వారసత్వ వారోత్సవాలు ఏప్రిల్ 18 నుండి 25వ తారీఖు వరకు ప్రాచీన కట్టడాలను సంరక్షిద్దాం, భావితరాలకు అందిద్దాం అనే నినాదాలతో ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ప్రిన్సిపల్ డాక్టర్ ఆదినారాయణ ఆధ్వర్యంలో అర్థశాస్త్ర అధ్యాపకులు డాక్టర్ అయ్యన్న, రాజనీతి శాస్త్ర అధ్యాపకులు సిరాజ్ అలీఖాన్ పర్యవేక్షణలో చరిత్ర శాఖ అధ్యక్షతన శనివారం ప్రపంచ వారసత్వ దినోత్సవమును అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆదినారాయణ మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న ప్రాచీన కట్టడాలను సంరక్షించి వాటి చరిత్రను తెలుసుకొని జ్ఞానాన్ని పొంది భావితరాలకు తెలియజేయాలని విద్యార్థులను ఉద్దేశించి తెలియజేశారు. అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వారసత్వ కట్టడాలు తిమ్మమ్మ మర్రిమాను 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య రాజులు అచ్యుత దేవరాయల కాలంలో నిర్మించిన దేవాలయం, లేపాక్షి నంది విగ్రహం ఉన్నాయని, వాటి విశిష్టతను తెలుసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం చరిత్ర ఉపన్యాసకులు రమేష్ మాట్లాడుతూ ప్రపంచ వారసత్వ దినోత్సవ సందర్భంగా మన పూర్వీకులు నిర్మించిన వారసత్వ కట్టడాలను, ప్రాచీన స్మారక చిహ్నాలను, స్తూపాలను సంరక్షించి వాటి విశిష్టతను నేటి తరానికి తెలియజేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా చరిత్ర అభ్యసించే విద్యార్థులు తమ చరిత్ర పరిశోధనపై డిగ్రీ చదివే రోజుల్లోనే చరిత్ర శాస్త్రంపై పట్టు సాధించాలని, ప్రతి విద్యార్థులు చరిత్రను తెలుసుకుంటేనే భవిష్యత్తు కాలం సులభతరం అవుతుందని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఏడాది ప్రపంచ వారసత్వ వారోత్సవాలు ఏప్రిల్ 18 నుండి 28 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంబంధిత శాఖలు భారతదేశ వ్యాప్తంగా నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కళాశాల అధ్యాపక సిబ్బంది, తెలుగు అధ్యాపకులు పరమేష్, రసాయన శాస్త్ర అధ్యాపకులు రమేష్ బాబు, జేకేసీ అధ్యాపకులు నాగేంద్ర గౌడ్, ఫిజికల్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్, రికార్డ్ అసిస్టెంట్ వెంకటేశులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.